నమస్తే, వెల్కమ్ టు ఊరువాడ. తెలంగాణలోకి సిబిఐ రాకుండా గత ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రస్తుతం సీఎం రేవంత్ సిబిఐకి తలుపులు తెరిచి ఉంచాలని సూచించారు. ఆర్మూర్ శివార్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల్ని పరిశీలించిన అరవింద్ ఆర్ఓబి పనులకు కేంద్రం ఇచ్చిన 15 కోట్ల నిధుల్ని బీఆర్ఎస్ వాడుకుందని ఆరోపించారు. అభయహస్తం దరఖాస్తు పత్రాలు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన లోగో లాంచ్ ఆవిష్కరించారు. అయితే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామాలు తండాల్లోనూ ప్రజాపాలన నిర్వహిస్తామన్నారు సీఎం. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాపాలన ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్తుందన్నారు. గతంలో గడిల లోపల పాలన సాగిందని చెప్పారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్లను కొని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. మూడోసారి సీఎం అయిన తర్వాత వాటిని వాడదామనుకున్నారని చెప్పారు. అధికారం కోల్పోయిన బాధలో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మత్తు కళ్ళు దొరకని బాధితుడిలా కేటీఆర్ పరిస్థితి ఉందన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించారు సీఎం రేవంత్. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కలిసినప్పుడు ఇచ్చిన వినతి పత్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం లేకపోవడాన్ని తప్పుపట్టారాయన. అయితే మాదిగల ఆకాంక్షలపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో లేదనే విషయం స్పష్టమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అఖిలపక్షంతో ప్రధాని దగ్గరకు వెళ్లేందుకు వారంలో అపాయింట్మెంట్ తీసుకోవాలని కోరారాయన. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ఎస్సీ కోటా ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దన్నారు మందకృష్ణ. రేపు తెలంగాణలో అమిత్ షా పర్యటించబోతున్నారు. నోవాటెల్ హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. మధ్యాహ్నం కొంగరు కలాన్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరవుతారు. అక్కడ పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం శంషాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు అమిత్ షా. ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చాలా పోరాడామని అన్నారు. విభజన చట్టంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరామని చెప్పారు. దీనిపై కేంద్రాన్ని కలిసి విసిగిపోయిన తర్వాతే వారిని కలవడం మానేశామని చెప్పారు వినోద్. లాలాపేటలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు గవర్నర్ తమిళిసై. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేయడమే ముఖ్యోద్దేశంగా ఈ సంకల్ప యాత్ర చేపట్టింది కేంద్రం. గిరిజనులు, ఆదివాసీల జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, చర్యల్ని వివరించేందుకు వికసిత భారత్ సంకల్ప యాత్రని రూపొందించింది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. మొత్తం 11 డివిజన్లలోని 84 కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరిగింది. దాదాపు 90% మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు గిద్దలూరు ఎమ్మెల్యే. అనారోగ్య కారణాలతోనే పోటీ చేయడం లేదని అన్నా రాంబాబు తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నానని, ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు రాంబాబు. టికెట్ మార్పులు, నేతల అసంతృప్తులపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలంగా ఉంది కాబట్టే ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్నారని చెప్పారు. ఎవరు టికెట్ అడగడం లేదంటే చెల్లని పార్టీ అని అర్థమని అన్నారు. నాయకులు ఎక్కువ మంది ఉన్నప్పుడు అసంతృప్తులు సహజమేనని, అందరితో మాట్లాడి ఒక్కతాటిపైకి తీసుకొస్తామన్నారు సజ్జల. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో ఏపీసీసీ నేతలు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు మాణిక్యం ఠాగూర్. 10 ఏళ్లలో ఏపీని ధ్వంసం చేశారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. కలిసి వచ్చే అందరితోనూ కలిసి వెళ్తామన్నారు మాణిక్యం ఠాగూర్. 100 రోజుల ప్లాన్తో ప్రజాక్షేత్రంలోకి ఏపీ కాంగ్రెస్ వెళ్తుందన్నారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు. తెలంగాణలో గెలుపు ఏపీ కాంగ్రెస్ పైన ఉంటుందన్నారు. పార్టీని వీడిన వారందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, జగన్ పాలనలో ఏపీ మోసపోయిందని ఆరోపించారు. ఏపీలోనూ పలు గ్యారంటీలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తామన్నారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెప్పారన్నారు గిడుగు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోందని విమర్శించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. గత టీడీపీ ప్రభుత్వం చంద్రన్న స్టిక్కర్లు వేసుకుంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం జగనన్న స్టిక్కర్లు వేసుకుంటోందని అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రధాని పేరు, ఫోటో పెట్టకపోతే నిధులు విడుదల చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు పురంధేశ్వరి.
ఏపీ రాజకీయాల్లో షర్మిల వస్తారన్న వార్తలపై స్పందించారు మంత్రి రోజా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చన్నారు. షర్మిల విషయంలోనూ ఇదే వర్తిస్తుందని చెప్పారు. ఇక చంద్రబాబుకు 175 మంది అభ్యర్థులు దొరకడం లేదన్నారు. 2024లో చంద్రబాబుకు కుప్పం ప్రజలు బుద్ధి చెప్తారన్నారు ఆర్కే రోజా. వైసీపీకి రాజీనామా ప్రకటించిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. మంగళగిరిలోని పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. అయితే వంశీ మినహా అనుచరులంతా పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీ నుంచి మరికొన్ని చేరికలు ఉంటాయంటున్నారు వంశీకృష్ణ. వైసీపీ కోసం ఇన్నాళ్లు కష్టపడి పనిచేశానని, కొన్ని శక్తుల కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానన్నారు వంశీకృష్ణ. ఏపీలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామన్నారు మాణిక్యం ఠాగూర్. షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారని చెప్పారు. షర్మిలతో పాటు కాంగ్రెస్ భావజాలం నచ్చిన వారు ఎవరైనా పార్టీలో చేరొచ్చన్నారు మాణిక్యం ఠాగూర్. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర నరసరావుపేట కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. జగన్ ముద్దు, గోపిరెడ్డి వద్దు అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే గోపిరెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు కార్యకర్తలు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి శ్రవంతి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పదవి నుంచి దించేందుకు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కులం పేరుతో దూషించారని, రాబోయే రోజుల్లో మాజీ ఎమ్మెల్యే అరాచకాలన్నీ బయటపెడతామన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్లో ఓటమి దురదృష్టమని, తక్కువ మెజార్టీతోనే ఓడిపోయామని అన్నారు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో 6 స్థానాలు గెలిచామన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తానే దగ్గరుండి గెలిపిస్తానన్నారు హరీష్. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యేల నివాసాల ముట్టడికి యత్నించిన అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి ఇంటి ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. 2 వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఇల్లు ముట్టడించారు అంగన్వాడీ కార్యకర్తలు. ఎమ్మెల్యే ఇంటి గేటు ఎక్కారు ఆందోళనకారులు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే ఈ క్రమంలో పోలీసులు అంగన్వాడీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మాజీ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. అంగన్వాడీల ఆందోళనలో భాగంగా ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడి నేపథ్యంలో ధర్నా చౌక్ వద్దకు వెళ్లి అంగన్వాడీల్ని కలిశారు పేర్ని నాని. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు ఆయన. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. అంగన్వాడీల సమ్మెకు బాలకృష్ణ సంఘీభావం తెలపాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 4 నెలల తర్వాత తన అసలు రూపం చూపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఎన్నికల తర్వాత మళ్లీ పాత కేతిరెడ్డిని చూస్తారని చెప్పారు. మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానన్నారు. 2024లో అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా తన ప్రత్యర్థుల్ని వదిలే ప్రసక్తే లేదన్నారు పెద్దారెడ్డి. వైసీపీ అభ్యర్థులపై కసరత్తు మళ్లీ మొదలైంది. ఈసారి ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టింది అధిష్టానం. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చారు మంత్రి బొత్స, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గొల్ల బాబురావు, మధుసూదన్ రెడ్డిలు. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి సీట్లపై కసరత్తు పూర్తి చేసింది వైసీపీ. నంద్యాల శివారులో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 2కి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కుందూ నది సమీపంలో సురేష్, అభిషేక్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. సురేష్కి 8 రోజులు, అభిషేక్కి 10 రోజులు జైలు శిక్ష విధించింది కోర్టు. ప్రమోషన్ల కోసం నిర్వహించే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్కి 3 నిమిషాలు లేటుగా వచ్చినందుకు అభ్యర్థుల్ని పరీక్షకు నిరాకరించారు ఇన్విజిలేటర్లు. కర్నూలు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న పరీక్షకి ఆలస్యంగా రావడంతో 20 మందికి పైగా ఉద్యోగుల్ని వెనక్కి పంపారు. విజయవాడ అంబాపురం గ్రామ సర్పంచ్ సీతయ్యపై దాడిని నిరసిస్తూ వడ్డెర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేయడం లేదని నిరసన తెలిపారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళనకారులు.